హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. మహాకుంభమేళ అతి పెద్ద సంఖ్యలో మనుషులు అటెండ్ అయ్యే భూమి మీద అతి పెద్ద మేళ మహాకుంభమేళ సంక్రాంతి పర్వదినాన మొదలై మహాశివరాత్రితో ముగుస్తుంది. 144 సంవత్సరాల తర్వాత ప్రస్తుత కుంభమేళ జరుగుతోంది కాబట్టి మహాకుంభమేళగా దీన్ని వ్యవహరిస్తున్నారు. జనవరి 14వ తేదీన షాహీ స్నానం అనే కార్యక్రమంతో ఈ ఘట్టం అనేది ప్రారంభమైంది. ఈ షాహీ స్నానం ఎంత ఆసక్తికరమైందంటే, ప్రపంచంలో ఉన్న నాగ సాధువులు, రహస్యమయమైన తన జీవితాన్ని గడిపే సాధువులు ఒక్కసారిగా ప్రయాగలో ప్రత్యక్షమవుతారు. ఆ తర్వాత వారు ఎక్కడికి మాయమవుతారో ఎవ్వరికీ తెలియదు. ఎన్నో వేల కాదు, ఎన్నో లక్షల సంఖ్యలో నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఒక్కసారిగా అదే టైంలో అదే డేట్లో ఎలా ప్రత్యక్షమయ్యారో కూడా ఎవరికీ తెలియదు. మరి ఈ ఎపిసోడ్లో ఈ నాగ సాధువులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఏర్పడతారు, ఎలా అదృశ్యమైపోతారు, వాళ్ళ రహస్య జీవనం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలతో పాటుగా ఈ కుంభమేళాతో నాగ సాధువులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు వీరంతా ఇక్కడికి వస్తారు, వారికి ఆ డేట్ టైం ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తాయి, ఇంతకీ నాగ సాధువులుగా వారు ఎలా మారుతారు, ఏ ఏ పరీక్షలను ఎదుర్కొంటారు, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలను మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నిజానికి 8వ శతాబ్దంలో ఆది గురువు అయిన ఆది శంకరాచార్య నాగ సాధువుల పరంపరను ప్రారంభించారు. అప్పటి 8వ శతాబ్దంలో భారతీయ హిందూ సనాతన ధర్మం విషమ పరిస్థితుల్లో ఉండేది. దాంతో అప్పటి సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆది శంకరాచార్యుల వారు ఒక అఖాడాను, ఒక మఠాన్ని స్థాపించడం జరిగింది. ఇందులో అస్త్ర శస్త్రాల వాడకం తెలిసినటువంటి జ్ఞానులను చేర్చి ఒక సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇదొక యుద్ధం చేసే సేన, అంటే సైనిక సేన కాదు, ఇదొక వైదిక సేన. అంటే వీరి వద్ద ధర్మశాస్త్రాల జ్ఞానం, పురాణ జ్ఞానం, వీటితో పాటుగా పరిపూర్ణతతో మెలిగేటటువంటి ఆధ్యాత్మిక సేన ఇది. ఆయుధాలే కాదు, శస్త్ర శాస్త్ర పురాణ ధర్మ విషయాలతో నిండినటువంటి, ఔపోసన పట్టినటువంటి సేన ఇది. ధర్మశాస్త్రాల పరిపూర్ణతతో మెలిగే సేన. ఆయుధాలే కాదు, శాస్త్ర పురాణ ధర్మ జ్ఞానంతో నిండే నిపుణులు. ఈ సేన ధర్మం నిలబెట్టడం కోసం పరితపిస్తుంది. అలాగే ప్రాణ త్యాగాన్ని కూడా చేయగలదు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణను కూడా చేయగల సేన ఇది. అంటే ఈ రెండింటి కోసం నాగ సాధువులను తయారు చేయడం జరిగింది. ఈ సేనకే నాగ సాధువులు అని పేరు పెట్టారు. ధర్మ రక్షకులుగా కూడా చెప్తారు. భారతదేశం పైన దండయాత్ర చేసేటప్పుడు విదేశీ మొఘలులను ఎదిరించడానికి ఈ నాగ సాధువులు ఎంతగానో పోరాటం చేశారు, వారిని ఓడించారని చెప్తారు. నాగ సాధువుల జీవనం పైన ద నాగా వారియర్ అనే బుక్ ని అక్షయ్ గుప్తా అనే రచయిత రాశారు. ఈ బుక్ లో ఉన్న వివరాల ప్రకారం నాగ సాధువులు ఆ పరమ మహాశివుని సైన్యంగా చెప్పడం జరిగింది. వీరికి ఒక చేతిలో త్రిశూల్యం లేదా ఒక కత్తి, ఇంకొక చేతిలో గద లేదా బాణం, ఇలా వేద పురాణాలను గాని పట్టుకుని ఉండొచ్చు. అలాగే కొన్నిసార్లు పుర్రెల దండను మెళ్ళో వేసుకుంటారు, లేదా ఎముకల్ని పట్టుకుని తిరుగుతారు. శరీరానికి బూడిద రాసుకుంటారు, భస్మాన్ని రాసుకుంటారు. అయితే ఈ నాగసాధుల్ని చూడాలి అంటే 2 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకటి మహాకుంభమేళాలో లేదా అర్ధ కుంభమేళాలో మాత్రమే వీరిని మనం గమనించవచ్చు. ఆది గురువు అయినటువంటి శంకరాచార్యులు మొత్తం 13 అఖాడాలను 8వ శతాబ్దంలోనే స్థాపించారు. ఇందులో 7 అఖాడాలు నాగ సాధువులను ట్రైనింగ్ చేయడానికి, తయారు చేయడానికి పనిచేస్తాయి. ఇవి ప్రముఖంగా దేశంలోని 4 పవిత్ర సంగమ స్థానాల వద్ద, ప్రదేశాల వద్ద ఈ అఖాడాలనేవి ఉన్నాయి. ప్రముఖంగా గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రాంతమైనటువంటి హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగల్లో ప్రధానంగా ఈ మఠాలనేవి ఉన్నాయి. ప్రయాగలో ఉండేటటువంటి సాధువులని నాగ సాధువులుగాను, హరిద్వార్లో ఉండే సాధువులను వర్ఫాని సాధువులు అని, ఉజ్జయినిలో ఉన్న వారిని ఖూనీ సాధువులని, నాసిక్లో ఉన్నటువంటి బాబాలను ఖిచ్చడియా సాధువులని పిలుస్తూ ఉంటారు.
వీరందరూ కూడా నాగ సాధువుల కోవలోనికే వస్తారు. ఎవరైనా నాగ సాధువులుగా మారాలి అని అనుకున్న వారికి ఈ అఖాడాలు లేదా ఈ మఠాలు కొన్ని పరీక్షలను నిర్వహిస్తూ ఉంటాయి. అంటే సుదీర్ఘ కాలం పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇలా బ్రహ్మచర్యాన్ని సుదీర్ఘ కాలం పాటించిన వారిని మహాపురుషులుగా పరిగణిస్తారు. వీరిని అవధూతలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే మహాకుంభమేళా వస్తుందో ఆ టైంలోనే వీరి పరీక్షకు ఆఖరి సమయంగా చెప్తారు. ఎందుకంటే ఈ సమయంలోనే వారు తనకు తానుగా పిండ ప్రదానం చేసుకుంటారు. అన్ని భవబంధాల నుంచి విముక్తి అయినట్టుగా ప్రకటించుకొని సంపూర్తిగా మహాశివునికి ఆధీనమవుతారు. మహాశివుని మాదిరిగానే తయారవుతారు. అంటే విభూది పూసుకోవటం, పాములను ధరించడం, జుట్టును జడలు జడలుగా మరిపాలతో కట్టించుకోవటం, శరీరానికి బూడిదను భస్మాన్ని పూసుకోవటం, రుద్రాక్షలను కొందరు ధరిస్తూ ఉంటారు. అలాగే పూలమాలలు ధరిస్తూ ఉంటారు. ఇలా ఇటువంటి ఆహార్యంతో వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. కొందరు కత్తులను కూడా పట్టుకుని కనిపిస్తారు. షాహీ స్నానం చేసే సమయంలో వీరు లంగోట్ని కట్టుకొని కుంభమేళాలో స్నానం చేస్తారు. ఇక్కడ కుంభమేళాలో ఎప్పుడైతే నాగసాధువులు తనకు తామే పిండ ప్రదానం చేసుకుంటారో ఆ సమయంలోనే అత్యంత కఠినమైన ఆఖరి పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత నాగసాధువులు దిగంబర సాధువులుగాను ఉంటారు. ఆ తర్వాత నాగసాధువులుగాను దిగంబర సాధువులుగాను, అంటే వీరిలో లంగోట్ని కొంతమంది ధరించవచ్చు. కానీ రెండవ కేటగిరీలో ఉన్నటువంటి నాగసాధువులు స్త్రీ దిగంబరులుగా, అంటే వస్త్రాలేవి ధరించకుండా దిగంబరంగా జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. షాహీ స్నానం తర్వాత తమ వస్త్రాలను కూడా వీరు త్యాగం చేస్తారు. వీరిని దిగంబరులు అని కూడా అంటారు. స్నానం అనంతరం వీరు 5 గురువులను పూజించాలి. మొదటిగా మహాశివుని పూజించాలి. 2 తల్లి సతీదేవిని, 3 మహావిష్ణువుని, 4 గణపతిని, చివరిగా సూర్య భగవానుణ్ణి పూజించాల్సి ఉంటుంది. వీళ్ల పూజలను చూడటానికి దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. పూజ తర్వాత వీరికి కేశముండన చేస్తారు, అంటే గుండు గీస్తారు. అప్పుడే వీరిని నాగసాధువులుగా పరిగణిస్తారు. ఇలా మారిన నాగసాధువులు వెంటనే 108 సార్లు గంగలో మునిగి మహాశివుని ప్రార్థిస్తారు. నాగసాధువులు అప్పటి నుంచి ధర్మ రక్షకులుగా బాధ్యతలను స్వీకరిస్తారు. 8వ శతాబ్దంలో ఆఫ్ఘన్ సేన మన భారతీయులపై దాడి చేసిన సమయంలో, గుడులను కూల్చేస్తున్న సమయంలో, అలాగే ధర్మాన్ని చెరబడుతున్న సమయంలో ఈ నాగసాధువులే వారితో పోరాడి వారిని ఓడించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించారు. అయితే నాగసాధువులు సాధారణంగా వీరుండేటటువంటి స్థలాలను ప్రతిసారి మార్చేస్తూ ఉంటారు. ఒక ప్రదేశం అని ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఇతమితమైనటువంటి స్థిర నివాసం అనేది కూడా వీరికి ఏది ఉండదు. వీరు ఎక్కడ ఉంటారనేది కూడా ఎవ్వరికీ అర్థమే కాదు. ఒక రహస్యమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కుంభమేళా తర్వాత వీరి జాడ ఎక్కడా కనిపించదు. అడవుల్లోనికి వెళ్ళిపోతారు. సామాన్య ప్రజలకు కనబడరు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.